హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి రెడ్డి అభ్యర్థి కావాలంట. తెలుగుదేశం పార్టీ అక్కడ రెడ్డి అభ్యర్థిని బరిలో దింపాలని ఆలోచన చేస్తుందట. మొత్తం గుంటూరు జిల్లాలో బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడానికి అవకాశం ఉన్న ఒకే ఒక్క నియోజకవర్గం నరసరావుపేట నియోజకవర్గం. సో అనగానే సత్యప్రసాద్ ఒక బీసీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మొత్తం 17 అసెంబ్లీ స్థానాలకు గాను ఇంకొక స్థానం చదలవాడ అరవింద్ బాబు గారిది. సో కొత్తగా ఏర్పడ్డ జిల్లాల ప్రకారం ఈ జిల్లాలో చదలవాడ అరవింద్ బాబు తప్ప మరో బీసీ అభ్యర్థి లేరు తెలుగుదేశం పార్టీకి పోటీ చేయడానికి. గుంటూరు జిల్లాలో చాలా పెద్ద పెద్ద నాయకులు, గతంలో మంత్రులుగా పనిచేసిన నాయకులు 2019లో పార్టీ ఓడిపోయిన తరువాత కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు బయటికి రాకుండా ఇంటికే పరిమితమైపోయి, లేకపోతే హైదరాబాద్కు పరిమితమైపోయి వ్యాపారాలు చేసుకుంటూ ఉన్న సందర్భంలో చదలవాడ అరవింద్ బాబు నియోజకవర్గంలో కంటిన్యూస్గా ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. చదలవాడ అరవింద్ బాబు కుటుంబంలోనే ఒక 5-6 కులాలు ఉంటాయి. సో కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన చదలవాడ అరవింద్ బాబు కుటుంబంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చాలా ఉన్నాయి. ఆయన కేవలం ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా చూసే పరిస్థితి ఉండదు. ఆయన డాక్టర్గా ఆ ప్రాంత ప్రజలకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలోనే ఉంటూ అక్కడ ప్రజల కార్యకర్తల కష్టాలను పట్టించుకుంటూ పార్టీ కార్యక్రమాలని గుంటూరు జిల్లాలో అందరికంటే ఎక్కువగా నిర్వహిస్తూ వచ్చిన వ్యక్తి చదలవాడ అరవింద్ బాబు. ఈ మాట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఒప్పుకుంటారు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపైన, కార్యకర్తలపైన దాడులు జరుగుతున్న సందర్భంగా కూడా ఆయన వాళ్ళకు అండగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ వచ్చారు. ఈవెన్ ఆయన పైన కూడా దాడులు జరిగి ఆయన పైన కూడా కేసులు పెట్టినప్పటికీ నిలబడి అలాగే ఫైట్ చేస్తూ ఉన్నారు డాక్టర్గా ఉండి కూడా. అటువంటి చదలవాడ అరవింద్ బాబును అక్కడి నుంచి పంపించడం కోసం ఓ సామాజిక వర్గం కుట్ర చేస్తుంది అనేది గుంటూరు జిల్లాలో జరుగుతున్న ప్రచారం. ఆ స్థానం ఎలాగూ గెలుస్తాం, 5 ఏళ్లుగా ఆయన ప్రభుత్వానిపైన పోరాటం చేస్తూ వస్తున్నారు, కేడర్కి అందుబాటులో ఉన్నారు, కేడర్ జారిపోకుండా కాపాడుకున్నారు కాబట్టి అక్కడ టికెట్ తెచ్చుకుంటే ఈజీగా గెలవచ్చు, బీసీ కాబట్టి చదలవాడ అరవింద్ బాబుని బయటికి పంపేయచ్చు అనే కుట్ర జరుగుతోంది. బీసీల పార్టీగా, బీసీలకు అవకాశం ఇచ్చిన పార్టీగా, బీసీలకు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ మినహా ఇంకెవరూ అవకాశాలు ఇవ్వలేదని చెప్పుకునే తెలుగుదేశం పార్టీలో ఓ బీసీ నేతకు, ఓ బీసీ నేతను అవమానిస్తున్న తీరు, ఆయనకు టికెట్ రాదంటూ చేస్తున్న ప్రచారం, ఆ ప్రచారం వెనక ఎవరున్నారు, దానివల్ల పార్టీకి ఆ నియోజకవర్గంలోనే కాదు మొత్తం జిల్లాలో జరిగే నష్టం ఏంటో కూడా అంచనా వేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంటుంది. ఇప్పటికీ చాలా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరో తేల్చి చెప్పేసిన తెలుగుదేశం పార్టీ చదలవాడ అరవింద్ బాబు విషయంలో మాత్రం ఇంకా నాంచుతోంది. ఆయనకి టికెట్ వస్తుందా రాదా అంటే ఒక అంబిక్విటీని క్రియేట్ చేస్తోంది. సో బీసీలకు తెలుగుదేశం పార్టీ మొండి చేయి చూపిస్తుంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ కలిగిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఇవ్వాలనుకుంటే కూడా ఇంకెక్కడ అవకాశం లేదు బీసీలకు టికెట్ ఇవ్వడానికి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇవ్వడానికి అవకాశం ఉంది. బట్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన 3 వ్యక్తులు టికెట్కి సంబంధించి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిమ్మల శేషయ్య అనే ఒక బీసీ నాయకుడికి నారా లోకేష్ హామీ ఇచ్చారు అంటూ ఆయనకి టికెట్ వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఇస్తే బీసీగా ఆయనకి టికెట్ ఇవ్వాలి, లేదా చదలవాడ అరవింద్ బాబుకి టికెట్ ఇవ్వాలి. అంత పెద్ద జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్గా బీసీలు ఉన్న జిల్లాలో బీసీ నేతలు ఒకరిద్దరు టిక్కెట్లు తెచ్చుకోవడానికి కూడా ఇంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంటే, వాళ్ళకు కూడా మొండి చేయి చూపిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అటువంటి నష్టాన్ని పూడ్చుకోవాలంటే, అటువంటి నష్టం జరగకుండా చూసుకోవాలంటే బీసీ నేత చదలవాడ అరవింద్ బాబుపై జరుగుతున్న కుట్రను గమనించండి, ఆ కుట్రను ఛేదించండి, అలాంటి కుట్రలు చేస్తున్న వాళ్ళని పార్టీకి దూరంగా పెట్టండి, బీసీలకు అవకాశాలు కల్పించండి. బీసీలను మోసం చేస్తున్నారు, బీసీలకు ద్రోహం చేస్తున్నారు అలాంటి ఇంప్రెషన్ ఎన్నికల ముందు టిక్కెట్ల కేటాయింపు సందర్భంగా జరగడం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో నష్టం కలిగించబోతోంది.